అందరికి నమస్తే. మనకు మన రాష్ట్రంలో మంత్రివర్గం గురించి మీకు అందరికీ తెలిసిందే. మొత్తం 18 మంది మంత్రులు ఉండాలి. కానీ మన దగ్గర 12 మంది మాత్రమే ఉన్నారు విత్ సీఎంతో కలిసి. 6 ఖాళీగా ఉన్నాయి. ఈ 6 బెర్తులు పూర్తి చేయడానికి 6 నెలల టైం అయిపోయింది. ఇప్పటిదాకా కూడా ఇంకా 6 మంత్రులు ఎవరో డిసైడ్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే దానికి ఒక పెద్ద రాజకీయ లింక్ ఒకటి పెట్టినారు. రాజకీయం ఒక కుట్ర రాజకీయాన్ని తీసుకొచ్చి మంత్రివర్గానికి పెట్టినారు. యాక్చువల్గా మంత్రులు ఎందుకు ఉండాలంటే పాలన ప్రజలందరికీ అందడానికి, ప్లస్ అదంతా కూడా విభజించి ఏ శాఖకు ఆ శాఖకు మంత్రి ఉంటే ఆ శాఖలో జరిగే వ్యవహారాల మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆ శాఖ కొద్దిగా జనాలకు సర్వీస్ చేయడానికి మంచిగా ఉంటుంది. ప్లస్ ఆఫీసర్లు కూడా కొద్దిగా నిబద్ధతతో పనిచేసే అవకాశం ఉంటుంది. ఒక మినిస్టర్ ఉండి వాళ్ళు దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటే జనాలకు ఏమవసరమో అది అందుతూ ఉంటుంది. ఇది దానికోసమే కదా మినిస్టర్లు. లేకపోతే ఉత్తగా బుగ్గగారు వేసుకొని తిరగనికేనో, లేకపోతే మీరు ఒక 10 మంది గన్మెన్లు వేసుకొని 5 మంది పోలీసులు వేసుకొని ఒక 20 కార్లు వేసుకొని తిరగనికే కాదు. ఏ ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా మంత్రులు ఎందుకనంటే ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు కొద్దిగా రివ్యూ చేయగలరు. ఆ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో వాళ్ళు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయగలరనే కదా. కానీ 6 నెలలు అయిపోయింది. ఇప్పటిదాకా ఆరు బెర్తులు ఖాళీగా ఉంచింది ప్రభుత్వం. అంతకుముందు కేసీఆర్ సెకండ్ సారి గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా కేసీఆర్ ఒకరో ఇద్దరు మినిస్టర్లు తప్ప దాదాపు వాళ్ళు కూడా 8 నెలలు కాలు పెట్టారు. అది ప్రజాస్వామ్యం కూని అని అందరం మాట్లాడినాం. మరి ఇది ప్రజాస్వామ్యం కూని కాదా? ఎందుకు మంత్రివర్గం పూర్తిగా చేయట్లేదు? దానివల్ల జనాలకు ఆల్రెడీ ఏం నష్టమో కూడా చెప్తాను నేను. ఇప్పటిదాకా 6 మినిస్టర్లు లేకపోవడం వల్ల జనానికి వచ్చిన నష్టం ఏంది, సమాజంలో జరిగిన వ్యవహారం ఏందని కూడా నేను మీకు గుర్తు చేస్తాను. ఇంపార్టెంట్ శాఖలు ఒకటి, విద్యాశాఖ మంత్రి లేరు, మనకు తెలుసు కదా. హోంశాఖ మంత్రి లేరు. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఈ శాఖలు, మిగతా మంత్రులకు 11 మంది సీఎం కాకుండా 11 మంది మంత్రులకు 11 శాఖలు, ఇంకా కొద్దిగా ఒకటి ఎక్స్ట్రా అటు ఇటు కేటాయించగా మిగిలిన చాలా శాఖలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. ఉదాహరణకు హోంశాఖ, ఇంకొకటి విద్యాశాఖ. విద్యా సంవత్సరమే స్టార్ట్ అయింది, విద్యాశాఖ మంత్రి లేరు. ఏమేమి జరిగినామో అన్నీ చూస్తున్నాం కదా. ఎవరైనా ఫీజుల గురించి మాట్లాడారా విద్యాశాఖలో? ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం లక్షల డొనేషన్స్ వసూలు చేస్తున్నాయి. ఎవరైనా మాట్లాడే పరిస్థితి ఉందా? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో స్కూళ్ళలో లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. మంత్రి ఉన్నారా? కనీసం రివ్యూ చేసినారా? ఏ మంత్రే లేరు కదా. హోంశాఖ లేదు. హోంశాఖ మంత్రి లేకపోవడంతో ఉన్న ప్రజలకు వచ్చిన నష్టం ఏందో తెలుసా? ఒక్క జూన్ నెలలోనే 20కి పైన మర్డర్లు జరిగినాయి తెలంగాణలో. కొన్ని మనకు తెర మీదకి వచ్చినాయి, కొన్ని రాలేదు. ఆదిలాబాద్లో 6 ఏళ్ళ అమ్మాయి మీద అఘాయిత్యం జరగలేదా? చంపేయలేదు అమ్మాయిని. కొల్లాపూర్లో చెంచుమైల పైన దాడి జరగలేదా? వారం 10 రోజులు గుడిసెల్లో పెట్టి ఆమె మీద దాడి చేయలేదా? పాశవిక దాడి చేయలేదా ఆమె మీద, చెంచుమైల మీద? అసలు ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయి. హైదరాబాద్లో నిన్న కూడా మర్డర్ అయింది, బేగంపేటలో. ఇంకా ఇట్లా ఎన్నో జరుగుతున్నాయి. మనం రోజు చూస్తే అర్థమైంది. రోజు మర్డర్లు, ఎన్ని మర్డర్లు, ఎన్ని కథలు, అసలు ఏం కథ అవుతుంది. అసలు హోం మంత్రి లేకపోవడంతో ఇవన్నీ జరుగుతున్నాయి. హోమ్ మినిస్టర్ ఉన్నాడా? కనీసం దాని మీద ఒక రివ్యూ జరిగిందా? మళ్ళీ ఎందుకు ఇన్ని మర్డర్లు జరుగుతున్నాయి? ఎక్కడ శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి? అక్కడ నారాయణపేటలో ఏమైంది? మొన్న ఒక రోజు కన్న ముందర కొట్టి చంపినారు ఒక ఆయనను, ఏదో భూపంచాయతీలు అన్నారు. ఇట్లా ఏదో ఒక దగ్గర ఈ అసలు తెలంగాణలో ఇట్లాంటి క్రైమ్ జరుగుతుందా అని మనం ఊహించాలి. అట్లాంటి క్రైమ్ జరుగుతుంది. నారాయణపేటలోనే ఇంకొకరు రాత్రి ఒక వర్గం పోయి ఇంకొక వర్గం మీద దాడి చేశారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక హోంమంత్రి ఎందుకు లేరు రాష్ట్రానికి? ఇది మంత్రివర్గం పూర్తిగా లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టం. సమాజంలో ఇట్లాంటివి ఎప్పుడు జరుగుతుంటాయి. కనీసం ఒక మంత్రి ఉంటే కనీసం వాటి మీద రివ్యూ చేసేవాడు కదా. ఇప్పటికన్నా దాని మీద కూడా రివ్యూ జరగలేదు. ఇట్లాంటి చాలా శాఖలు ఉన్నాయి జరగాల్సినవి. అయితే ఇప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణ దేనికోసం లింక్ పెట్టింది తెలుసా? బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేరికకు లింక్ పెట్టింది. మంత్రివర్గం పూర్తిగా నింపుకున్నారనుకో, అక్కడి నుంచి ఎమ్మెల్యేలు రారంట. ఇదంతా ఎక్కడనో ఎవరో ఏం చెప్పలేదు. నిన్న ఢిల్లీ పోయినారు కదా, వీళ్ళందరూ ఢిల్లీలో ఉన్నారు కదా, వీళ్ళు అక్కడ వాళ్ళతో మాట్లాడి లేదు ఇప్పట్లో క్యాబినెట్ పూర్తి చేయొద్దు, క్యాబినెట్ పూర్తి చేసామనుకో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు రారు, కాబట్టి వాళ్ళకి ఆశ చూపాలి, మనం వాళ్ళకు ఎవరికో ఇద్దరికో ఛాన్స్ కూడా ఇవ్వాలి. ఆశ చూపాలంటే వీళ్ళందరూ ఉండాలి, మనం ఈ పోస్టులు ఖాళీగా ఉంచాలి. బెల్లం ఇక్కడ ఉంటుంది, చీమలు ఇక్కడ ఉంటాయి. బెల్లం ఉన్నంత వరకు చీమలు వస్తుంటాయి అనేది వాళ్ళ ఆశ. ఇక్కడ వీళ్ళకి ఆశ కల్పించాలి, వీళ్ళు పోతుండాలి, వాళ్ళు మాత్రం క్యాబినెట్ భర్తీ చేయరు. జనాల పాలనకు, జనం పాలనకు, ప్రజాపాలనకు వీళ్ళు చేరడానికి ఏం సంబంధం? మీరు చేర్చుకోండి. ఎట్లా వాళ్ళు చేరేది దేనికోసమో అందరికీ తెలుసు కదా. ఎవరు చేరినా అంతకుముందు మీ పార్టీ వాళ్ళు అవతల చేరింది ఎందుకో మీకు తెలుసు కదా. ఇంకా దానికి నీ ప్రజాపాలనకు లింక్ ఎందుకు పెట్టాలి? అంటే వీళ్ళు చేరే వరకు ఇంకా ఈ మర్డర్లు ఇట్లా జరుగుతూ ఉండాలి, వీళ్ళు చేరే వరకు అఘాయితాలు జరుగుతూ ఉండాలి. ఇదే కథనా? దీనికి రాజకీయానికి ఎందుకు ముడిపెట్టిండ్రు అనేది ఇంపార్టెంట్.
భర్తీ చేయండి. ఆరు బెర్తులు ఖాళీ ఉండి 6 మంత్స్ అయిపోయింది. ఇక ప్రజాస్వామ్యంలో ఏం విలువ ఉంటుంది? ప్రజాస్వామ్యం అంటారా దీన్ని? మీరు రాజకీయాల కోసం ప్రజాస్వామ్యాన్ని వినియోగించుకుంటారా? ఇక రాజ్యాంగము, ప్రమాణాలు ఇవన్నీ ఎందుకు? పొద్దుగా లేసి రాజ్యాంగం పట్టుకొని తిరుగుతారు ఎందుకు? జనాలను మభ్యపెట్టికనా? ముందు మీరు క్యాబినెట్ పూర్తి చేయండి, పూర్తి భర్తీ చేయండి. జనం పాలన బ్రేక్ చేసి చైర్స్ కాలం మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. వీళ్ళు వచ్చి చేరాలంటే ఈ క్యాబినెట్ ఖాళీగా ఉంచాలని. ఏంది ఇది? ఎటుపోతున్నాం మనం? అంతకుముందు కేసీఆర్ ఏదో తప్పు పట్టినాం కదా, ఆ తప్పును వీళ్ళు ఇంకా ఎందుకు రిపీట్ చేస్తున్నారు? అంతకుముందు కేసీఆర్ ఎందుకు భర్తీ చేయలేదో కారణం కూడా చెప్పలేదు. వీళ్ళైతే డైరెక్ట్ ఓపెన్గానే మాట్లాడుతున్నారు. అవతల నుంచి ఎమ్మెల్యేలు కావాలంటే ఇది ఖాళీగా ఉంచాలి అని. దీనికోసమా అధికారంలో ఉండేది? మంచి పాలన అందియాలి కదా. మెయిన్గా ప్రధానమైన శాఖలకు మంత్రులు లేకపోవడంతోన తెలంగాణ ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. ఎందుకు కాంగ్రెస్ పాలకులు, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎందుకు ఇట్లాంటి ఆలోచన చేస్తున్నారు? ప్రజల యాంగిల్లో కాకుండా రాజకీయాల యాంగిల్లో పాలన ఎందుకు కొనసాగించాలనుకుంటున్నది తేలాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.